హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. పెయిన్ గురించి తెలుసుకున్న జిరాయా పెయిన్ ని చూద్దామని వెళ్తే కోనన్ అటాక్ చేయగా తనకి గతంలో తెలిసిన పిల్లలైన కోనన్, యాహికో, నాగటోని గుర్తు తెచ్చుకుంటాడు. నాగటో పెయిన్ గా మారాడని తెలుసుకున్న జిరాయా తనని ఎలాగైనా ఆపడానికి సేజ్ మోడ్ యూస్ చేయడానికి డిసైడ్ అయ్యి మంచి ఫైట్ ఇచ్చి సేజ్ మోడ్ కి ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే సేజ్ మోడ్ లోకి వెళ్ళిన జిరాయా ఓరమాస్ ఎంట్రన్స్ ఇచ్చిన తర్వాత ఎనిమీ కమిలియన్ సమన్ యూజ్ చేసి అందులో దాక్కున్నాడు. ఒకప్పుడు ప్రాఫెసీలో చెప్పిన స్టూడెంట్ వీడే అని జిరాయా చెప్పడంతో మదర్ అండ్ ఫాదర్ ఫ్రాక్స్కి ఫ్లాష్ బ్యాక్లో జిరాయా చేసే ఎంపిక బట్టి ఈ ప్రపంచ భవిష్యత్ ఆధారపడింది అని, గ్రేట్ ఎల్డర్ ప్రాఫెసీ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు అని గుర్తొస్తుంది. ఏదైనా కానీ వాడిని ఇంకా చంపేయాలి అని డిసైడ్ అవ్వడంతో దాక్కుంటే వదిలేస్తామా అని మదర్ ఫ్రాక్ కనిపెడితే ఫాదర్ ఫ్రాక్ తన జుట్సు యూజ్ చేసి అటాక్ చేస్తాడు. なら行くで見つけたで捕まえたねおりゃ父ちゃんおうあれがリンネガンかసమన్ నుంచి బయటపడిన పెయిన్ ఈసారి ఇద్దరు మనుషుల్ని సమన్ చేస్తాడు. ఇది చూసి అయితే నువ్వు ప్రపంచాన్ని నాశనం చేసేవాడివా, అయితే నీ టీచర్గా నిన్ను నేను ఆపాల్సిందే అని జిరాయా అంటే ముగ్గురికి రినేగాన్ కళ్ళు ఉండడంతో ఇది ఎలా సాధ్యం అని కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా నేను అటాక్ చేయాల్సిన టైం వచ్చింది. నింజుట్సుని సెయింజుట్సుగా మార్చి నా అద్భుతమైన శక్తి చూడు, గాలంటే జిరాయా అంటుండగా ఫ్రాక్స్ ఒకటి పీకి మా చెవిలో అరవకు అని పరువు తీస్తారు. ఈరోజు ఈ కప్పలు నా పరువు తీయడానికే డిసైడ్ అయ్యాయి అనుకుంటాడు. ఇలా ఉండగా అటాక్ చేయడానికి వచ్చిన పెయిన్ని ఒక మంచి కిక్ ఇచ్చి తిప్పి కొడతాడు. ఇంకా వీడిని ఫ్రై చేసేద్దాం అని తన జుట్సు వాడితే డీప్ ఫ్రై అయిపోవాలి కదా, ఏం కాలేదేంటి అనుకుంటుండగా అయితే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసి తెలుసుకోవాల్సిందే అని జిరాయా అటాక్ చేస్తాడు. ఇంతలా అటాక్ చేసినా ఎలా తప్పించుకుంటున్నారు? నా నీడిల్ బరాజ్ నా ఫాస్టెస్ట్ టెక్నిక్, దానిని అడ్డుకోవాలంటే షీల్డ్ యూస్ చేయాలి, కానీ వాడు అసలు చూడకుండానే అది చేశాడు అనుకుంటున్న జిరాయాతో నువ్వు ఇది గమనించావా, ఇందాక నువ్వు వాడిని బ్లైండ్ స్పాట్లో అటాక్ చేసావు కదా, కానీ అదే టైంలో మిగిలిన ఇద్దరు వాడిని చూస్తున్నారు. వాళ్ళందరికీ అవే కళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకడు చూస్తుంది అందరికీ షేర్ చేస్తున్నట్టున్నారు అని ఫాదర్ ఫ్రాక్ చెప్పడంతో అయితే ముగ్గురికి కనపడకుండా అటాక్ చేయాలా, కష్టమే, పైగా నింజుట్సు వేస్తే ఒకడు అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. ఇలాగే కొనసాగితే సేజ్ మోడ్లో ఉన్నా నేను చచ్చేలా ఉన్నా అని ప్రస్తుతానికి తప్పించుకుందాం అని తప్పించుకొని ముగ్గురికి రినేగాన్ ఉన్నట్టుంది. ఇప్పుడు వాళ్ళని ఎలా ఓడించాలి అంటున్న జిరాయాతో ముగ్గురి కళ్ళు లింక్ అయి ఉండడం వల్ల వాళ్ళు చూసేవి షేర్ చేసుకోగలరు. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే 3 సెక్యూరిటీ కెమెరాలు 3 యాంగిల్స్లో ఉండగా ఒక మనిషి చూస్తున్నట్లు పనిచేస్తాయి. కాబట్టి ఒక్కడు టార్గెట్ని చూసినా ముగ్గురు చూసినట్టే. అంటే అయితే మనం వాళ్ళని విడదీయాలి. ఒక్కొక్కరిగా అయితే ఖచ్చితంగా నేనే గెలుస్తా, అది వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి జాగ్రత్త పడతారు. ముగ్గురితో అయితే డైజుట్సు యూజ్ చేయలేను, నింజుట్సు వాడినా అబ్జర్వ్ చేసుకుంటున్నాడు అంటున్న జిరాయాతో అయితే గెంజుట్సు వాడు అంటే, కానీ నాకే గెంజుట్సు తెలీదు అంటే వాడు నీ స్టూడెంట్ కాబట్టి వాడు కూడా నువ్వు గెంజుట్సు వాడలేవనుకుంటాడు, దానిని మనం ఉపయోగించుకోవాలి అంటుండగా దానికి మదర్ ఫ్రాగ్ ఒప్పుకోను అంటే ఒప్పుకో అమ్మా, ఇది మన ప్రపంచ శాంతి కోసం అని కన్విన్స్ చేస్తుండగా మీ సమస్య ఏంటి అని అడిగిన జిరాయాతో ఈ వయసులో నేను వాడితో డ్యూయెట్ పాడలేను అంటూ మా స్ట్రాంగెస్ట్ గెంజుట్సు ఎనిమీ బ్రెయిన్ని వాళ్ళ వినికిడి ద్వారా అటాక్ చేస్తుంది. కానీ ఇది సౌండ్తో పనిచేసే గెంజుట్సు కాబట్టి యూస్ చేస్తే మన పొజిషన్ ఎనిమీకి తెలిసిపోతుంది. అది పూర్తి చేయడానికి మాకు టైం కూడా పడుతుంది. ఈ టైంలో మనం దొరికిపోయామంటే మనల్ని కూరొండుకొని తినేస్తాడు. కానీ ఒకవేళ మన గెంజుట్సు పనిచేసిందంటే వాడి కథ ముగిసినట్టే అని చెప్తుంటే ఏదైనా తేడా వస్తే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని జిరాయా తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మదర్ అండ్ ఫాదర్ ఫ్రాక్స్ వాళ్ళ గెంజుట్సు స్టార్ట్ చేస్తాయి.
なんだ。カエルの鳴き声、現実か。ウェブン進化、カトン大演弾。నాకు తెలుసు ఆ బండోడు ఫైర్ని అబ్జర్వ్ చేసుకుంటాడని. ఫస్టోడు సమన్స్ మాత్రమే వాడాడు. ఈ బండోడు ప్రతి జుట్సుని అబ్జర్వ్ చేసుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో ఎబిలిటీ మాత్రమే ఉంది. ఆ బండోడు అటు చూస్తున్నాడు. ఒకడికి కళ్ళు లేవు కాబట్టి ఒక్కడే నన్ను చూస్తున్నాడు. 1-on-1 అయితే ఓడిపోయే ఛాన్సే లేదు అని ముగ్గురిని తన గెంజుట్సులో పెట్టి, ఈ గెంజుట్సు నీ బాడీని ప్యారలైజ్ చేస్తుంది, నువ్వింక కదలలేవు అన్న జిరాయాతో, జిరాయా సెన్సే నువ్వు గెంజుట్సు వాడతావు అనుకోలేదు. అంటే నాగటో ఎనిమి ఎవడైనా నీ వెన్ను చూపించద్దు అని నేర్పించా కదా, నువ్వు తప్పుదారి పట్టావు. నీ శక్తితో ఇతరుల్ని బాధించడం కన్నా ఈ ప్రపంచ బాగు కోసం వాడాల్సింది. ఇక సెలవు అని జిరాయా పెయిన్ని చంపేస్తాడు. ఇక్కడ మన లాస్ట్ వీడియో క్వశ్చన్, మన హీరో అయిన నారుటో ఉజుమాకి బర్త్డే ఎప్పుడు అని అడిగా. దాని ఆన్సర్ October 10th. మనందరినీ ఇన్స్పైర్ చేసిన, యానిమేకి ఎడిక్ట్ చేసిన హీరో అయినా, ఎంత కష్టం వచ్చినా ఎప్పటికీ తన ఓటమిని ఒప్పుకోకుండా ఫైట్ చేసినా, ఇంకా ఫైనల్గా మనందరినీ ఎంతగానో నవ్వించిన మనందరి ఫేవరెట్ హీరో అయిన నారుటో ఉజుమాకి మన తెలుగు యానిమే కమ్యూనిటీ తరపున హ్యాపీ బర్త్డే. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. చాలామంది రైట్ ఆన్సర్ చెప్పారు. మరి అట్లుంటుంది మన హీరో నారుటో తోటి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తే, ఆఖరికి ఎనిమిని చంపేశాం అని రిలాక్స్ అవుతూ వెళ్తున్న జిరాయాని ఇంకో పెయిన్ వచ్చి, ఎనిమికి నీ వెన్ను చూపించద్దని చెప్పారు కదా జిరాయా సెన్సే అని అటాక్ చేస్తాడు. అటాక్లో జిరాయా తన చేతిని పోగొట్టుకుంటాడు. ఇదేంటి, మన గెంజుట్సులో ఇరుక్కోక ముందే ఇంకొకరిని సమన్ చేశాడా అనుకుంటుండగా, జిరాయా సెన్సేお前左腕がどういうことじゃ。口寄せしておいたんでしょう、現実にかかりきる前に。さてと、レイン陸道、ここに見参。ఆల్రెడీ చంపిన ముగ్గురు కూడా తిరిగి రావడంతో ఒకేసారి ముగ్గురిని బతికి తెచ్చే టెక్నిక్కే లేదు. అసలు వీళ్ళు మనుషులేనా? పెయిన్, అసలెవరు నువ్వు అన్న జిరాయాతో, పెయిన్ మేము 6 పంచుకున్న పేరు. అంటే అసలు 6 దగ్గర రినేగాన్ ఎలా ఉంది అని జిరాయా తన స్టూడెంట్ యాహికో ఫేస్ని చూసి షాక్ అవుతాడు. అసలేం జరుగుతుంది? యాహికో చనిపోయాడన్నావుగా. అంటే మీకు నాలో యాహికో కనిపిస్తున్నాడా? వాడి టీచర్ కదా మరి. కానీ యాహికో చనిపోయాడు, మిగిలింది పెయిన్ మాత్రమే అంటున్న పెయిన్తో, సొల్లాపు, అసలు నీ దగ్గర రినేగాన్ ఎందుకుంది అంటూ. అంటే ముందు నేను చూసి నాగటో అనుకుంది కూడా నాగటో కాదు. చెప్పాలంటే ఎవరూ నాగటోలా లేరు, కానీ వీడి యాహికోలా ఉన్నాడు. కానీ నాగటో రినేగాన్ ఉంది. నువ్వు నాగటోవా యాహికోవా? అసలు నువ్వెవరివి అని అడిగితే, ఫైట్లో యాహికోని అటాక్ చేసి, యాహికో నీకు నాగటో కళ్ళెందుకున్నాయి అని అడిగిన జిరాయాతో, తెలుసుకున్నా నువ్వు గెలవలేవు అని అటాక్ చేస్తారు. やめなさい。隙を見つけて差し違えてる。気配が消えた。結界か。螺旋丸。నా బ్యారియర్లోకి లాగి ఒక నోడించా. ఆ ఫేస్ డౌటే లేదు, అది యాహికోనే. కానీ వాడికి నాగటో రినేగాన్ ఉంది. వాడు తీసుకున్నాడు అనుకున్నా మిగిలిన అందరికీ కూడా రినేగాన్ ఉంది. గతంలో నేను నాగటోతో పెయిన్ గురించి మాట్లాడినట్టే వీడు నాతో మాట్లాడాడు కాబట్టి వీడు నాగటోనే అనుకుంటే, వాడి ముఖం మీద గాయం చూస్తే గతంలో తను ఫైట్ చేసిన నింజాని గుర్తు తెచ్చుకొని, వీడు నాగటో కాదు, గతంలో నేను గ్రేట్ ఎల్డర్ చెప్పిన ప్రొఫెసీ ప్రకారం ట్రావెల్ చేస్తుండగా వీడిని చూసా. వాడికి ఆ తల మీద గాయం నేనే చేశా. నేను ఇంకోసారి వాడితో ఫైట్ చేసి ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక మీరు ఇంటికి వెళ్ళండి అంటే, అక్కడికి వెళ్తే చేస్తావు, మనం ఇక్కడ ఉన్నట్టు వాడికి తెలీదు, ఇక పారిపోదాం అంటే, నిజమే, అక్కడికి వెళ్తే నేను చనిపోతా. కానీ వెళ్తే వాడు అసలు ఎవడో తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇది చెయ్యకపోతే మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు. అంతేకాక గ్రేట్ ఎల్డర్ ప్రాఫెసీలో చేయమన్న ఎంపిక ఇదే అని నేను నమ్ముతున్నా.
మనం ఇప్పటి వరకు పెయిన్ మీద సేకరించిన ఇన్ఫర్మేషన్తో పాటు వీడి శవాన్ని కూడా తీసుకెళ్ళండి. అంటే మేము చెయ్యాల్సింది అదే అయితే దానికి మదర్ చాలు, డిన్నర్కి లేట్ చేయకు, అలాగే పని అయిపోయిన తర్వాత మన జిరాయాని కూడా డిన్నర్కి తీసుకొస్తా, అంటే మీకు చాలా థ్యాంక్స్ అని తిరిగి ఫైట్ చేయడానికి వస్తాడు జిరాయా. వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళందరూ తన గతంలో కలుసుకున్న నింజా అని గుర్తిస్తాడు. అంతే, తెలిసింది, నాకు పెయిన్ ఎవరో తెలిసింది అని జిరాయా అనుకుంటుండగా తనకి తెలిసింది చెప్దాం అన్న గొంతు పూర్తిగా పోయింది. ఇలా అవ్వకూడదు, నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను చేస్తున్నానా అని చేస్తున్న జిరాయాకి తన జీవితం తన కళ్ళ ముందు తిరుగుతుంది. మనం ఎలా బతికమన్నది కాదు, చచ్చే ముందు ఏం సాధించాం అనే దాన్ని బట్టి ఒక షినోబీ జీవితం కూలుస్తారు. వెనక్కి తిరిగి చూస్తే నా బతికంతా ఫెయిల్యూర్సే. సునాడే నన్ను రిజెక్ట్ చేసింది, నా ఫ్రెండ్ని ఆపలేకపోయా, నా సెన్సే స్టూడెంట్ ఇద్దరినీ కాపాడలేకపోయా. హొకాగేలు చేసిన గొప్ప పనుల ముందు నేను చేసినవి లెక్కలోకే రావు. నేను ఎప్పుడు వాళ్ళలా చావాలనుకున్నా. నా ఫెయిల్యూర్స్ వల్ల తర్వాత నా క్యారెక్టర్తో పాటు నా స్కిల్స్ కూడా పెరుగుతాయని నమ్మా. వాటి బదులు నా ఫెయిల్యూర్స్ అన్నిటినీ తలదన్నే ఒక గొప్ప పని చేసి అందరూ గర్వపడేలా చేస్తా అని అనుకున్నా. కానీ నా కథ చివరికి ఇలాగా నేను చేస్తున్నా. పెయిన్ని ఓడించి అకార్డ్స్కి నాపి ఈ ప్రపంచాన్ని కాపాడదామనుకున్నా. చివరికి ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యా. ఎంత విషాదం. ద టేల్ ఆఫ్ జిరాయా ద గ్యాలెంట్ ఇలా ముగుస్తుంది అనుకోలేదు. ఎంత చెత్త కదా అనుకుంటుండగా గతంలో మినాటో తన బుక్ చాలా బాగుందని, చిట్ట చివరి వరకు హీరో తన ఓటమి ఒప్పుకోకపోవడం చాలా కూల్గా ఉంది. నా కొడుకు కూడా మీ కథలో హీరోలా అయితే బాగుంటుంది, అందుకే నా కొడుకుకి తన పేరే పెట్టాలనుకుంటున్నా అనడంతో జిరాయా షాక్ అయ్యి నేనేదో రామెన్ తింటూ వచ్చిన పేరు పెట్టుకున్నా అంటుండగా కుషీనా వచ్చి నారుటో పేరు చాలా బాగుంది అంటే, అయితే నేను వాడి గాడ్ ఫాదర్ అవుతాను కదా, మీకు దానితో ఏ ప్రాబ్లం లేదా అని అడిగితే, మీరు చాలా గొప్ప నింజా, మీలాంటి నింజాని నేను ఎక్కడా చూడలేదు అని మినాటో అన్న సీన్ గుర్తుకు రావడంతో నారుటో చూస్తే నువ్వు నిజంగానే నా బుక్లో ఉన్న క్యారెక్టర్లానే అయ్యావు. మినాటో ఇంకా కుషినా దీవెనలు ఇంకా కోరికలతో పుట్టావు, కానీ నేను అనుకుంటూ పరిస్థితులు ఎలా మారినా ఎప్పటికీ ఓటమిని ఒప్పుకొని నారుటోని గుర్తు తెచ్చుకొని, ఏది ఏమైనా మాట వెనక్కి తీసుకోవు, ఓటమి ఒప్పుకోవు, అది నీ నింజావే అయితే నారుటో నీ టీచర్ అయిన నేను కూడా తగ్గేదే లేదు, ఎందుకంటే స్టూడెంట్ తన మాస్టర్ నుంచే నేర్చుకుంటాడు కదా నారుటో అంటూ కష్టపడి లేచి తన ఆఖరి శక్తి అంతా ఉపయోగించి బాస్ వెనకాల తను కనిపెట్టింది జిరాయా రాసి, నారుటో ఆ చైల్డ్ ఆఫ్ ప్రాఫెసీ నువ్వే, ఇక ఇది నువ్వే చూసుకోవాలి. పెయిన్ దానిని ఆపడానికి ట్రై చేసిన బాస్ ఫ్రాగ్ తప్పించుకుంటాడు.これで散ったマシにな最終章大会で散るの巻き角にあっぱれあっぱれそろそろペンを置くとしよう。そうだ、タイトルは何がいいかの。そうだ、渦巻きナルト物語。それがఆఖరికి లెజెండరీ సానినైన జిరాయా చనిపోయాడు. మనం షేర్ చేసుకునే సీక్రెట్ వల్లే గెలిచాం, ఏదైనా మన సెన్సేని మెచ్చుకోవాల్సిందే అంటూ ఇక మాదరా చెప్పినట్టు 9 టైల్స్ని వేటాడదాం అంటాడు పెయిన్. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. ఇక నెక్స్ట్ ఉచిహా హైడౌట్ దగ్గర ఇటాచీని ఫైట్ చేయడానికి వెళ్తున్న సాస్కే దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. అతి త్వరలో ఈ వీడియోని మీకోసం మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. ఈలోపు ఏమైనా ఎపిసోడ్స్ లేదా వీడియోస్ని మిస్ చేసుంటే లేట్ చేయకుండా చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్కి వస్తే, థర్డ్ గ్రేట్ నింజా వార్ జరుగుతున్నప్పుడు ఇటాచీ వయసు ఎంత, ఇంకా తను గెనిన్గా ఉన్నప్పుడు తన టీం నెంబర్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి.
ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.